4 దశాబ్దాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రానికి ఏమి చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఎమ్మెల్యే బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా వెళ్ళిన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి రౌడీలాగా, వీధి రౌడీలాగా, ఆకు రౌడీలాగా బయట అందరినీ హింసిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు. ఒక ఎమ్మెల్యేని, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ఆడపడుచుల్ని జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి కొడుతుంటే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయలేని మీరు ఒక ముఖ్యమంత్రి. మీరు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అసెంబ్లీలో నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళను, రోడ్లన్నీ తిరుగుతాడు, బొగ్గలు నిముడతాడు, తల నిముడతాడు తప్ప, లేదంటే కోడికత్తి కూర్చుందని చెప్పి గగ్గోలు పెడతాడు తప్ప. మీరు వెళ్ళి అడగాలి ముఖ్యమంత్రి గారి పరిస్థితి. మీరు ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు రాజకీయాల్ని వ్యక్తిగత లబ్ధి కోసం మాట్లాడాడు తప్ప ఏ రోజున మీరు పట్టించుకున్నారు? ప్రతిపక్ష నాయకుడు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కనీసం ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ రాజ్ శాఖకి ముఖ్యమంత్రి మంత్రి అయిన వ్యక్తి ఏ రోజున్నా సరే, మనకింత తీర ప్రాంతం ఉంది మన ముమ్మడి వరంలో, ఏ రోజున్నా సరే మన మత్స్యకారులను పట్టించుకున్నారా? ఎవడన్నా సరే మన మత్స్యకారులను పట్టించుకున్నారా? మన నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఉదాహరణకి లోకేష్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ వచ్చే ఎన్నికలు ఎలా గెలవాలని ఆలోచించేవాళ్ళే తప్ప వచ్చే 25 సంవత్సరాలకి నేను ఏం చెయ్యాలని చెప్పి ఆలోచించేవాడు అక్కడే లేడు. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇచ్చినప్పుడు అరే నేను ఈ సమస్య మాట్లాడాలి, ఒక సెట్టిపల్లి జిల్లా కార్పొరేషన్ కావాలంటే దానికి పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడాలా? మీకు తెలీదా అవగాహన? అరే సెట్టిపల్లి జిల్లా మిగతా వెనుకబడిన కులాలను తెలంగాణలో మీరు కూర్చోబెట్టి ఓసీలుగా పెడితే మీరు మాట్లాడాలి కదా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు. ఒక కనీసం మన ముమ్మడి వరంలో ఒక డిగ్రీ కాలేజ్ ఉందా? మనకి ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయారు ఇన్ని దశాబ్దాలైనా? మాట్లాడితే ముఖ్యమంత్రి గారు యువతే స్ఫూర్తి అంటారు. యువత త్యాగాలు చేయాలంట. అందరూ త్యాగాలు సిద్ధంగా, తమ్ముళ్ళు అందరూ త్యాగాలు సిద్ధంగా. ప్లీజ్ తమ్ముళ్ళు, మీరు త్యాగాలు చేయరా? మీరు మీ అబ్బాయి త్యాగం చేయరు. మీ అబ్బాయి సైకిల్ తొక్కుంటా రాజధాని వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. మీ అబ్బాయి వీళ్ళు త్యాగాలు చేయరు, మనందరూ త్యాగాలు చేయాలంట. త్యాగాలు చేసి మేము ముఖ్యమంత్రుల్ని, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి మేమేం చేసిన రోడ్ల మీద పడి దేకాలా? ఏంటా మాడతారు వీళ్ళు? వీళ్ళని తీసి పక్కన పడతా. 2019లో జనసేన ప్రభుత్వం పెట్టుకున్నాం. ఈ దోపిడీదారులకి, ఈ అవినీతి పనులకి, ఈ దొడ్డిదారులు వచ్చే వాళ్ళకి చాలా భయాలు. నేను ఒకటి అడుగుతున్నాను, కోనసీమకి న్యాయం చేయాలంటే నా కోనసీమ సంపూర్ణ నియోజకవర్గాలు జనసేన ప్రతి ఎమ్మెల్యే గెలవాలి. జనసేన నిలబెట్టిన ప్రతి ఎంపీ మనది అవ్వాలి. కోనసీమ ఎంపీ జనసేన పార్టీ అవ్వాలి. కాకినాడ ఎంపీ మనదవ్వాలి. రాజమండ్రి ఎంపీ మనదవ్వాలి. మార్పు తూర్పుగోదావరి నుంచి మొదలు పెడదాం, అనంతపురం దాకా తీసుకెళ్దాం. మొత్తం సమూలంగా 13 జిల్లాల్లో సరికొత్త రాజ్యాన్ని, అవినీతి లేని పాలనని మనం అందిద్దాం. దానిని కోనసీమ నుంచే మొదలు పెడదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.